అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు రాశుల్లో సంచరించడం వలన అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. జూన్ 29న మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి యోగం అంటే ఏమిటి, ఈ శుభయోగం ఏ రాశిలో ఏర్పడుతుందో తెలుసుకుందాం. ఏ రాశులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు, నక్షత్ర రాశులు, తిథులలో జరిగే కలయిక ద్వారా శుభయోగం ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం చాలా శుభయోగంగా పరిగణించబడుతుంది. చంద్రుడు, కుజుడు కలయిక వల్ల ఈ లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇప్పటికే కుజుడు సింహరాశిలో ఉన్నాడు. జూన్ 29న చంద్రుడు సింహరాశిలోకి సంచరిస్తాడు. ఈ చంద్రుని సంచారం సింహరాశిలో మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపు 2.5 రోజులు ఉంటాడు. నవగ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడు జూన్ 29న కర్కాటక రాశి నుంచి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 1 వరకు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో సింహరాశిలో మహాలక్ష్మి యోగం మహాలక్ష్మి యాగం ఒక అందమైన శుభప్రదమైన యోగం. చంద్రుడు, కుజుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జాతకుడికి జీవితంలో విజయాన్ని తెస్తుంది. అతను పురోగతిని, గౌరవాన్ని కూడా పొందుతాడు. వృషభ రాశి వారికి మహాలక్ష్మి యోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ పని విధానాన్ని ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే సింహరాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశి వారికి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి. వీరు అనుకున్న పనులన్నీ సంపూర్ణంగా పూర్తయి వీరికి ఇంకా లాభదాయకంగా ఉంటుంది. చివరిగా మకర రాశి వారికి మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో మీ పని పూర్తి చేసుకోవచ్చు. మీకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. 3 రాశుల వారు ధనలక్ష్మి రాజయోగం వలన సంతృప్తి పొందుతారు. ఈ ముగ్గురికి అదృష్టం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము ఎప్పుడూ చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.